ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పరిశీలకులుగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణితో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కనపర్తి శ్రీనివాసరావు హాజరయ్యారు. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దమచల జనార్దన్ రావు, కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఒగ్గు నరసింహారెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, గెద్దులూరు శాసనసభ్యులు ముత్తుమల్ల అశోక్ రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశీరెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మంత్రి సంజయ్ రాణి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో కోటి సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. 2 ఏళ్లకు ఒకసారి సంస్థాగత ఎన్నికలు జరుపుకుంటున్న పార్టీ టీడీపీ అన్నారు. మంత్రి నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి పార్టీపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రతి కార్యకర్తను సొంత కుటుంబ సభ్యునిగా చూసుకుంటున్నారంటూ తెలిపారు.